నీ మందిరములేని గ్రామం భూగ్రామమే, ఆ చోటె దొంగల అడవిగాక. నీ కర్పణము చేయనిది పవిత్రాన్నమే, కుక్కలెంగిలిమాల కూడుగాక. నీ దర్శనము చేయనివి మంచి కన్నులే, గూటబెట్టిన కాకి గ్రుడ్లుగాక. నిన్ను పూజించలేనివి సొంపు చేతులే, తిన్నగా కలిపెడి తెడ్లుగాక. ఆస్తతో నీకు సేవ చేయని నరుండు పుణ్యుడావాడు నిర దున్నపోతుగాక. చక్రధర ధర్మపురిధామ సార్వభౌమ నరహరి, భక్తజనకల్ప నాగతల్ప. ఆ ఆ భావం: ఓ నరహరి, నీ గుడిలేని ఊరు ఊరేనా? అది దొంగలున్న అడవి వంటిది. నీకు అర్పించని అన్నము పవిత్ర అన్నము కాదు, కుక్కలు ఎంగిలి చేసిన మాలకూడు అది. నిన్ను చూడని నేత్రాలు నేత్రాలు కావు, గూట్లో పెట్టిన కాకిగుడ్లు అవి. నిన్ను పూజ చేయని చేతులు అందమైన చేతులు కాదు, కలపడానికి వాడే కట్టెతో చేసిన తెడ్లు మాత్రమే అవి. భక్తితో నీకు సేవ చేయని మానవుడు పుణ్యాత్ముడు కాదు, వాడు బాగా బలసిన దున్నపోతు అంటూ నరసింహ భక్తి లేని నరులను అసహ్యించుకొని దూషిస్తాడు. భక్తి సాహిత్య ప్రస్థానములో ఇదో చిత్రమైన శైలి. దానిలో శేషప్పది అందెవేసిన చేయి.